ఢిల్లీ వేదికగా రాజాసింగ్ రాజకీయం అంటూ వార్త కనిపిస్తుంది కదా. అధిష్టానం పెద్దలతో భేటీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కంప్లైంట్. ఆయన వల్లే పార్టీ బలపడడం లేదన్న ఆరోపణ, రాజీనామాపై నేతలకు వివరణ. త్వరలో నిర్ణయం వెల్లడించనున్న అధిష్టానం. గతంలోనూ కిషన్ రెడ్డిపై రాజాసింగ్ విమర్శలంట. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో భేటీ అయినట్లు తెలుస్తోంది. కొందరు సీనియర్లు పార్టీని ఎదగనివ్వడం లేదని ఆయన ఇటీవల ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పార్టీ నేతలపై కంప్లైంట్ చేశారన్న ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా కిషన్ రెడ్డితో పాటు మరొక ఇద్దరు ముగ్గురు సీనియర్ల మీద ఆయన హైకమాండ్కు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. పార్టీ తెలంగాణ చీఫ్గా రామచంద్రరావు నియమించిన నాడే రాజాసింగ్ రాజీనామాను ప్రకటించారు. సో ఇక నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజాసింగ్ గురించి మీ అందరికీ తెలుసు. రాజాసింగ్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు, రాజాసింగ్ మాట్లాడే మాటలు, రాజాసింగ్ మరి చేసే పోరాటం అందరికీ తెలిసిందే. ఆయనది ముక్కుసూటిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నటువంటి వ్యక్తి. నిన్న మొన్ననే చూసినాం మనం. సవాలు విసిరిండు ఎవరికి? రామచంద్రరావుకి, హైడ్రా కమిషనర్ రంగనాథ్కి సవాల్ విసిరిండు. ఫాతిమా ఓవైసీ కాలేజీని కూల్చండి, దీని మీద స్పందించాడని చెప్పి సవాల్ విసిరితే రంగనాథ్ లాంటి వాళ్ళు స్పందించినట్టుగా తెలుస్తున్నది. సో ఇప్పుడు ఏమంటున్నాడు? ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దల్ని కలిస్తే అక్కడ కలిసిన ఒక సమాచారం ఉన్నది. అక్కడ కలిసి మరి ఇక్కడ రాష్ట్రంలో తెలంగాణలో అధికారంలోకి రావాలి బీజేపీ అంటే మరి కొంతమంది పెద్దల్ని మీరు పార్టీ నుంచి బయటికి పంపించండి. సో అందులో కిషన్ రెడ్డి పేరును ప్రస్తావించినట్టుగా కొంత సమాచారం ఉన్నది. సో మరి రాజాసింగ్ ఇచ్చినటువంటి ఈ కంప్లైంట్, రాజాసింగ్ ఇచ్చినటువంటి ఫిర్యాదును హైకమాండ్ ఎట్లా తీసుకుంటుందో తెలియదు. సో హైకమాండ్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ తోటి రాజాసింగ్ భవిష్యత్తు ఆధారపడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే రామచంద్రరావుని ఎప్పుడైతే అధ్యక్షుడిగా నియమించారో ఆ రోజైనా పార్టీ సభ్యత్వానికి రాజీనామా పెట్టి బయటకు వచ్చేసాడు. సో మరి హైకమాండ్ వివరణ అడిగింది, హైకమాండ్ దగ్గర వివరణ ఇస్తున్నాడు. మరి ఇచ్చిన వివరణకి, ఇచ్చిన ఫిర్యాదులకి మరి పార్టీ బలోపేతం కావాలన్నా, తెలంగాణలో కాషాయం జెండా రెపరెపలాడాలన్నా, మరి బీజేపీ కార్యకర్తల ఆశలు నిజం కావాలన్నా మరి కొంతమంది పెద్దల్ని మీరు పార్టీ నుంచి బయటికి పంపించాలి. వాళ్ళే పార్టీని నాశనం చేస్తారు, వాళ్ళే పార్టీని తాకట్టు పెడతారు, వాళ్ళే పార్టీని మరి ఈ పరిస్థితికి తీసుకొచ్చారని మరి రాజాసింగ్ చెప్పినట్టుగా కొంత సమాచారం ఉన్నది. కాబట్టి సో చూద్దాం రాజాసింగ్ మరి ఎటువంటి వివరణ ఇస్తారు. మళ్ళీ కమ్బ్యాక్ రాజాసింగ్ అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. రాజాసింగ్ మళ్ళీ బీజేపీకి వస్తున్నాడు, ఒక డిస్కషన్ నడుస్తున్న సోషల్ మీడియాలో. రావాలని కూడా కొంతమంది కోరుకుంటున్నాడు. మరి నిజంగా ఢిల్లీ బీజేపీ అధిష్టానం కనుక తీసుకునే నిర్ణయం రాజాసింగ్ని కంబ్యాక్ చేసే విధంగా ఉంటుందా, లేక రాజాసింగ్ ఇక మీరు వెళ్ళిపోండి బాయ్ బాయ్ టాటా అని చెప్పి మరి షేక్ హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది ఒక 2-3 రోజులు ఆగితే కానీ తెలియదు. బట్ ఇప్పటికే శివసేన ఇలాంటి పార్టీల వైపు రాజాసింగ్ చూస్తున్నాడు అంటే ఒక చర్చ జరుగుతున్న వేళ మరి రాజాసింగ్ మీద బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతున్నది, ఏం తీర్పు ఇవ్వబోతున్నదో చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనా రాజాసింగ్కి కిషన్ రెడ్డికి మాత్రం ఇద్దరి మధ్య మాత్రం పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టుగా ఈ మధ్యకాలంలో అస్సలే పడతలేదు. ఎక్కడ పోయినా రాజాసింగ్ మరి కిషన్ రెడ్డి మీద ఫిర్యాదు చేస్తున్నాడు. కిషన్ రెడ్డి వల్లనే అంతా ఇట్లా అవుతుందని చెప్పేసి ఎప్పటికప్పుడు కుండ బద్దలు కొడుతున్నాడు. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం.